అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నాగా. ఈ రోజు వీడియోలో ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం చందర్లపాడు గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ అలివేలమ్మ అమ్మవారి తిరునాళ మహోత్సవాలు అయితే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయండి. ఈ అలివేలమ్మ తిరునాళ మహోత్సవాలు 10వ తారీఖు నుంచి 5 రోజులు అంగరంగ వైభవంగా ఎక్కడ కని విని ఎరుగరంగా జరుగుతున్నాయి. అలాగే ఈ వీడియోలో మొదటి రోజు నుంచి 5 రోజుల వరకు ఏ రోజు వీడియోలో ఆ రోజు ఉదయం జరిగే కార్యక్రమం, మధ్యాహ్నం జరిగే కార్యక్రమం, సాయంత్రం జరిగే కార్యక్రమం ప్రతి ఒక్కటి మిస్ అవ్వకుండా, అంటే దగ్గరగా ఉండి అందరూ దగ్గరగా చూడలేని వాళ్ళు, రాలేని వాళ్ళు, వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ ఆ కార్యక్రమాలు మళ్ళీ చూడాలంటే ముందుగా మన ఇట్స్ మీ నాగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎక్కువగా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇందులో మొదటి రోజు అంటే 10వ తారీఖు శనివారం రోజు జరిగిన కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజు వీడియోలో నేను చూపిస్తాను. అంకసేవ ఉదయం 10 గంటలకి శ్రీ అలివేలమ్మ అమ్మవారి మాంగళ్య పూజ అయితే జరిగిందండి. అలాగే సాయంత్రం అంటే నైట్ 8 గంటలకు శ్రీ అలివేలమ్మ అమ్మవారి మరియు సహదేవతల గ్రామంలోను ఊరేగించారు. అక్కడ జరిగిన కార్యక్రమం మొత్తం కూడా ఈ వీడియోలో మీకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తాను. ఇప్పుడు నేను స్టార్టింగ్ లో చూపించేది జస్ట్ అక్కడ జరిగే కార్యక్రమాలు లైట్ గా చూపిస్తున్నాను. ఇంకా కార్యక్రమంలోకి వెళ్ళలేదండి. ఒక్కసారి మీరు ఆ టెంపుల్ అట్మాస్ఫియర్ చూస్తారని చెప్పేసి ఈ వీడియోలు మొత్తం చూపిస్తున్నాను. ఈ అమ్మవారు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంలా నిలుస్తూ భక్తులను ఎంతో మంది అంటే ఇక్కడ పుట్టి పెరిగి విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ అమ్మవారిని మర్చిపోకుండా వాళ్ళ ఫస్ట్ శాలరీని తీసుకొచ్చి అమ్మవారికి విరాళంగా ఇస్తూ ఉన్నారు. అలాగే గ్రామంలో భక్తులందరూ కలిసి సహకారాలతోటి ఇక్కడ అమ్మవారికి బంగారపు వడ్రానం చేయించారు. హారాలు, నగలు, ఇది ఉంది అది లేదండి. అమ్మవారికి దాదాపు 1 కోటి రూపాయలతో అమ్మవారికి కిరీటం, వడ్రానం, నగలు అన్ని ఆభరణాలు సమకూర్చారండి. అమ్మవారికి కమిటీ వారు, పెద్దవారు, గ్రామంలో ఆడపడుచులు అందరూ కలిసి కూడా మేళతాళాలతోటి అమ్మవారి మాంగళ్య పూజ కొరకు పుట్టింటి దగ్గర నుంచి పసుపు, కుంకాలు, నూతన వస్త్రాలు, ఆభరణాలు తీసుకొని వస్తారు ఊరేగింపుగా. ఆ వీడియోలన్నీ కూడా నేను చూపిస్తాను. ఇదిగోనండి, ఇదే అమ్మవారి పుట్టిల్లు అనమాట. అలివేలమ్మ తల్లి పుట్టినిల్లు. అంటే ఎప్పటి నుంచో ఇది శిథిలావస్థలో ఉంటే దాన్ని కొత్తగా నిర్మించుకున్నారు. ఇది కొత్తగా నిర్మించుకున్న తర్వాత ఇది ఫస్ట్ తిరునాళ్ళు అనమాట. అంటే భక్తులందరూ కలిసి విరాళాలు సేకరించి అమ్మవారికి పుట్టిల్లు అందరి మధ్యలో, అంటే ఇది కొంచెమే ఉండేది, పక్కన ఇంకొంచెం ప్లేస్ తీసుకొని యాడ్ చేసి దీన్ని మంచిగా కట్టుకున్నారండి. చాలా బాగుంది కదా. అమ్మవారి తిరునాళ్ళు అసలు ఇక్కడ ఏం చేస్తారంటే తిరునాళ్ళ మహోత్సవంలో మొదటి రోజు అమ్మవారింటి దగ్గర నుంచి పసుపు, కుంకుమ, చీర, సార, అలాగే ఈ నగలు ఇవన్నీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి కొంచెం సేపు ఉంచి, అమ్మవారు ఊరేగించేటప్పుడు కూడా అమ్మవారిని ఇక్కడికి తీసుకొచ్చి కొంచెం సేపు ఉంచి మళ్ళీ గుడిలోకి తీసుకొని వెళ్తారు. ఇదిగోండి నేను ఆభరణాలు చూపిస్తున్నాను. ఇవి అమ్మవారి ఆభరణాలు. కిరీటం అండి, చూసారు కదా ఎంత బాగుందో. అలాగే హారాలు, వడ్రానం, నక్లీసు అన్నీ ఉన్నాయండి అమ్మవారికి. అమ్మవారికి అలంకరణ చేస్తే అసలు మన కళ్ళు 2 కళ్ళు సరిపోవండి, అంత బాగా అలంకరణ చేస్తారు. ఇవండి అమ్మవారి నగలు వచ్చేసి అలా పుట్టింట్లో కొంచెం సేపు ఉంచి తీసుకొని వెళ్తారంట. ఇది అమ్మవారి పుట్టిన ఇల్లు అనమాట. అది తర్వాత ఇక్కడ మేళతాళాలతోటి తీసుకొని వెళ్తారు. అలాగే ఇక్కడ కోట వెంకట నరసయ్య గారండి. ఆలయం ప్రతిష్ఠించిన దగ్గర నుంచి కూడా ఆయన అందరినీ కలుపుకుంటూ వాళ్ళలో నూతన ఉత్సాహాన్ని తెప్పించి అలాగే భక్తిని నింపి ఆయన ఆరోగ్యం సహకరించకపోయినా కానీ గ్రామ పెద్దలు, కమిటీ వాళ్ళు అందరూ కలిసి కూర్చొని అన్ని పెద్దరికంగా చెప్తూ వారిని సంప్రదిస్తూ కార్యక్రమాలన్నీ కూడా నడిపిస్తూ ఉంటారు. అలివేలు తల్లి నీకు అర్చింతునంట, నా మనవి ఆలించి నన్ను బ్రోవుమమ్మ, నా మనవి ఆలించి నన్ను బ్రోవుమమ్మ, విశ్వైకనాథుడే విచ్చేయునంట, విశ్వైకనాథుడే విచ్చేయునంట, నీ ఇంటి ముంగిట నిలుచుండునంట, నీ ఇంటి ముంగిట నిలుచుండునంట, అలివేలు తల్లి నీకు అర్చింతునమ్మా, నా మనవి ఆలించి నన్ను బ్రోవుమమ్మ, నా తనువులో తల్లి నీ సేవ కొరకు, నా తనువులో తల్లి నీ సేవ కొరకు అర్చింతునోయమ్మపై జన్మ వరకు, నా మనవి అచలాంచ నీ పురము
వెలగాలి తల్లి, నీ ముందు దివ్యగా వెలగాలి తల్లి. అలివేలు తల్లి నీకు అర్చింతునమ్మా, నా మనవి ఆలించి నన్ను బ్రోవుమమ్మా. నా తనువు మరుదాంస నీ గుడికి చేరి, నా తరువు మధుదాంస నీ గుడికి చేరి, నీ చూపు కొసలలో నిలవాలి తల్లి. నా తనువు గగనాంస నీ మనికి చేరి, నా తనువు గగనాంస నీ మనికి చేరి, నీ నామగానాలు మోయాలి తల్లి, నీ నామగానాలు మోయాలి తల్లి. అలివేలు తల్లి నీకు అర్చింతునమ్మా, నా మనవి ఆలించి నన్ను బ్రోవుమమ్మా, నా మనవి ఆలించి నన్ను బ్రోవుమమ్మా. విశ్వైకనాథుడే విచ్చేయునంట, విశ్వైకనాథుడే విచ్చేయునంట, నీ ఇంటి ముంగిట నిలుచుండుమంట, నీ ఇంటి ముంగిట నిలుచుండునంట. Yeah!
ఇలా అమ్మవారికి పుట్టింటి నుంచి కూడా చీర సార నగలు తీసుకుని వచ్చి ఇక్కడ మండపం మీద అమ్మవారికి మాంగళ్య పూజ అయితే చేస్తారండి. ఇక్కడ పెద్ద మనుషులు అందరూ కూడా రెడీగా ఉన్నారు. అందరూ చాలా ఐకమత్యంగా ఈ కార్యక్రమాలు అయితే నిర్వహిస్తూ ఉంటారండి. పెద్దలందరూ కూడా యూత్ లో ఉత్సాహాన్ని భక్తిని నింపి వాళ్ళ చేత ఈ కార్యక్రమాలన్నీ కూడా అందరూ కలిసి చేస్తూ ఉంటారండి. చూశారు కదా మండపం ఎంత బాగా అలంకరించారో. ఇక్కడ పీటల మీద కూర్చున్నారు లోపల దంపతులు. అమ్మవారికి అయితే జరుగుతుందండి కార్యక్రమం. ఈరోజు మొదటి రోజు అలివేలమ్మ తల్లి అమ్మవారి కళ్యాణ మహోత్సవం జరగబోతుంది. పంచామృత స్నానమనందరిషే ఓం ఆప్యాయ స్వసమేత దేవి స్వదస్సోమ వృష్ణయం భవావాచస్య సంగతే దరిక్రావణో గాయహం జిష్టోరస్తస్య వాజనః సురభినో ముఖాకరత్ప్రళాయూం శుతానిరతో శుక్రమసిజ్యోతిరసితేజోసి దేవో వత్సవితోత్వనాత్మఛత్రేణ పవిత్రేణ భావో సూర్యస్య రహస్వతి మధ్వాకాయ దేవదుక్షరంతే మధురతమోషధిమధుమదాధిమంగళ మధుజ్యోతిరసులభ మధువాన్ భావనత్మధర్మవాదం వస్తు భూయః నాభేద్యావో భవంతునః స్వాదఃపదస్కదివ్యాయ యన్మనే స్వాదవ్యాయ సుహృతు నామ్నే స్వాదిర్మిత్రాయ భవనాయ భారే బృహస్పతయే మధుమాన్మదాః యాః పరనేర్యా పుష్పాయాశ్చ పుష్పైః బృహస్పతిపురాస్థానో మన్యసద్వగోమః పృథివ్యేరసాచ విశ్వకర్మణః సమవర్తరామి తస్సత్వశ్చావిదధద్రోపమేతి తద్గురుణశ్చ విశ్వమాజానమగ్రే వేదాహమేతం గురుడం మహాంతం ఆదిత్యవర్ణం తమసఃపరస్తాద్ తదేవం నిర్గానమృత ఇహ భవతి నాన్యః పంథా వినిజయనాయ ప్రజాపరిష్కరతి గర్భే అంతః అజాయమానార్ధహృదయే తస్య దేహావరయానం యోనిం పరేతేనాం పదమిచ్ఛంతి వేధసః యో దేవేభ్యాతపదే యో దేవానాం పురోహితః పూర్వో యో దేవేభ్యో జాతః నమో రుచాయ బ్రాహ్మణే రుచం బ్రాహ్మణం జనయంతః దేవా అగ్రే తదబ్రువన్నో యస్మైదం బ్రాహ్మణో విద్యాగౌతు తస్య దేవ అసన్వదే శ్రీష్ఠే లక్ష్మీశ్చ పత్న్యౌ రాత్రే పార్శ్వే నక్షత్రాణి రూపం అసురవ్యాత్తం ఇష్టం మనిషాణ అవం మనిషాణ సర్వం మనిషాణ తచ్చన్యోధామునిమహే గానం యజ్ఞాయ గానం యజ్ఞపతయే దేవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వధ్వగారేభ్యం సన్నో అస్మద్భ్యమే సంచతుస్మరే ఓం శాంతి 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 మాంగళ్య గౌరీ దేవతాభ్యామృత స్నానం సమర్పయామి. మామూలు నీళ్లు చల్లండి. ఆభోహిష్టామయో భువస్థాన ఊర్జే దధారః మహేణాయ చక్రసే యోగశివకభారః తస్య భారే దేహః ఉషతేర్వ మహారః తత్సారంగమామవః యస్య క్షయా యద్యథా ఆపో జనయధానః. మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తలా 2 అక్షతలు పుష్పాలు తీసుకోండి.
वस्त्रम अभिवस्त्रा सुरथान्यर्षाभिदेव सुविषा पूर्वाणाः अभिचन्द्राभतवेन मोहन्यायथान् रथिनो देवसोमा वस्त्रात्रे अक्षतां समत्पायामे अक्षतवेण्डि वस्त्रात्रे अक्षतां समत्पायामे यज्ञोपवेदार्थे अक्षतां समत्पायामे गंधमु पशुपु कुंकुम बेकना ओम आयनेते आयने दुर्वा आरोहं तु पुष्पिणीः हलास्य पुण्डरीकानि समुद्रस्य गृहाइमे हरिद्राजोलं कुंकुमवेदं समर्पयामि कुंकुम विलेपनं समर्पयामि अक्षतैः पूजयामि पुष्पैः पूजयामि ओम केशवाय नमः अक्षतलो पुष्पालु सूत्रम మీద పూజ చేస్తూ ఉండండి ఓం కేశవాయ నమః నారాయణాయ నమః ఓం మాధవాయ నమః ఓం గోవిందాయ నమః ఓం విష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం వామనాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం ఋషికేశాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం దామోదరాయ నమః ఓం సంకర్షణాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం అనిరుద్ధాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం అక్షరాయ నమః. దగ్గరగా చూడలేకపోయినా దూరంగా రాలేకపోయినా వారందరికీ అనిపించే విధానంగా ప్రతి ఒక్కరు కూడా దగ్గరగా మరి అమ్మవారి మరి తిరునాళ్ళ మహోత్సవం 5 రోజుల కార్యక్రమం కూడా మీకు కన్నులకు కట్టినట్టుగా మరి అమ్మవారి తిరునాళ్ళ మహోత్సవం చూపించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మరి యొక్క కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. తీసుకుంటే చిన్నంగా నిదానంగా కోరుడు సత్యనారాయణ తీర్చేసుడు కోరుడు సత్యనారాయణ వారి భార్య పార్వతి గారు జ్ఞాపకాలతో వారి కుమారుడు ఆంజనేయులు గారు ప్రభుత్వం లడ్డు కానీ ఆంజనేయ దంపతులు లడ్డు కానీ ప్రసాదాలు కానీ గృహాలు కానీ 16,000 రూపాయలు ఇస్తున్నారు. ప్రతి సంవత్సరం వారు తప్పకుండా లడ్డుని ఇస్తారని కాబట్టి నారాయణ నమోస్తుతే. అమ్మాయి అక్కడే ముడేసుకో, ముందు ముడి వేసేసి అమ్మవారికి అట్లా కాదమ్మా, ఒక్కసారి ఆ కిరీటం వేయండి. కిరీటం వేయండి, తీస్తేనే కరెక్ట్. భక్తులు గద్ద అప్పారావు గారు భక్తితో అమ్మవారి తిరునాళ్ళ ఖర్చులు గారు 1000 రూపాయలు ఇస్తున్నారు. గద్ద అప్పారావు గారు వారికి ఆయురారోగ్యం ప్రసాదించి వారి కుటుంబ సభ్యులకు ఆ వస్తువులు లేదా ఒకరికి అప్పగెప్పండి, తర్వాత మళ్ళీ అమ్మవారు పెడదాం. అట్లా ఆగవు, ఒళ్ళో పెట్టిన తర్వాత తీసి పక్కన పెట్టండి. ఆ బట్టలు ఒళ్ళో పెట్టిన తర్వాత తీసి పక్కన పెట్టండి. తర్వాత హరీష్ దంపతులు భక్తులు నల్లకోటల గురవయ్య గారు భక్తితో వచ్చి అమ్మవారికి 500 రూపాయలు విరాళం ఇచ్చున్నారు.
అప్పారావు గారు గద్ద అప్పారావు గారు భక్తితో వారు నేను ఉన్నానంటే ఇప్పుడు కూడా ఏ కార్యక్రమం జరిగిన అమ్మవారికి ఇస్తారు. అదే రోజున ఇప్పుడే వచ్చి అమ్మవారిని దర్శించుకొని గద్ద అప్పారావు గారు 1000 రూపాయలు ఇస్తున్నారు. వారికి ఆయురారోగ్యంలో అష్టైశ్వర్యం ప్రసాదించడం అవుతుందిగా ప్రార్థిస్తున్నాం. నార్శెట్టి వెంకటేశ్వర గారి జ్ఞాపకార్థం వారి సతీమణి పేరేంటి వారి సత్యమణి రాజ్యం గారు భక్తితో వచ్చి మరి భర్త గారి పేరుతో 200 రూపాయలు విరాళం ఇస్తున్నారు. వారికి ఆయురారోగ్యంలో అష్టైశ్వర్యం ప్రసాదించమని అమ్మవారిని ప్రార్థిస్తున్నారు. ఇప్పుడు 45 సంవత్సరాల నుంచి కార్యక్రమం చేస్తున్నాం. ఈ రోజు కార్యక్రమం ఏనాడు జరగని 45 సంవత్సరాల నిజంగా అమ్మవారు ఎప్పుడు నా చెల్లెలు కాదు నా కోరిక చాలా సంతోషం. మనమంటుడే కాదు పొరుగు వాళ్ళతో కూడా అదే మాట చెప్తారు. నా చెల్లెలు అందరూ రావాలి వారికి తొందర చేయాలి. తొందర చేస్తే అందరూ కూడా కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సాయంత్రం వాళ్ళన్నా ఒక్కళ్ళు వీలు భాగంలో ఊరేగింపులోకి రావాలి, వీడియో తీయాలి. ఈ వీడియో మన ఇండియా మొత్తం పోతుంది కనుక అందరూ కూడా తప్పనిసరిగా సాయంత్రం రావాలి. బ్రహ్మణ ఏకదైవ యజమానాయుస్తేజో దధాతి సంకటస్త్రేకస్తు సమస్త సన్మనాని భవంతు నిత్యశ్రీరస్సు నిత్యమంగళాని భవంతు. ఆంగజౌరీ దేవతాభ్యో నమః. కర్పూరానంద నీరాజనం దర్శయామి. నీరాజనామృతాచమనయం సమర్పయామి. ఆచమనయం సమర్పయామి. హలో గుర్రం నాగేశ్వరరావు గారి జ్ఞాపకార్థం వారి సతీమణి గుర్రం అన్నపూర్ణమ్మ గారి భక్తితో వచ్చి వారి భర్త గారి పేరుతో 500 రూపాయలు విరాళం 200 రూపాయలు అమ్మవారిని ప్రార్థిస్తున్నాం. $10 రూపాయలు నీరాజనానందరం శుద్ధాచమనయం సమర్పయామి. అందరూ కూడా తలా 2 అక్షతలు పుష్పాలు చూసుకోండి. ఓం అథ మంత్రపుష్పం. ఓం జాతవేద సేవనలా సరఃపర్షదతి దుర్గాది విశ్వానామే వసుంధం దురితాచ్యగడే తామగ్నివనాం తపసాద్బలం దేవయేన జనే కర్మఫలేషు దుష్టాం దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే సుతరసితరసే నమః.
स्वस्ति दुर्गाणि पूष्य पृथ्वी भवानगुरी भवातोगायतनया यजम्योः विश्वादिनो दुर्गः जातवेदस्तिं धम्मनावाजुरताति परिषे अग्ने अत्रिवन्मनसा गृणानो स्पारं भवद्धविदा अनुनागम् उदनाजगसंसहारमुद्रमग्निं भुवेम सदस्याहो सरस्वरुसरदुर्गाणि साक्षामद्देव अतिदुरितात्यग्निः भद्रोषिगमेभ्यो अध्वरेषु सदा सर्वोतानं यशसस्ये स्वाञ्चाग्ने सर्वं विप्रयस्वास्मभ्यञ्जौ भगवाय यशसा गोविन्दविष्णुर्योनिषिक्तं तवेन्द्रविष्णो ननुसं च देवा नागस्य पृष्ठमपि सिद्धमसहायैष्णवेन लोकयमानयन्ताम् आत्याह्यनागसमुद्रागतनयाधीमेश्वरीं दासे भूतसमस्तवेदं लोकैकल्पां श्रीमन्नमण्डललाक्षलब्धविभवद्ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यगणन्दने सरहरिं वन्दे मुकुन्दप्रियां शुद्धलक्ष्मे मोक्षलक्ष्मे जयलक्ष्मे सरस्वती श्रीलक्ष्मे वरलक्ष्मेश्चाप्रसन्नामभर्वदां राङ्गुभवपाशमभेदिमुद्रां करयनुहन्तीं कमलासनस्थां बालान्तकोटिप्रतिभान्द्रनेत्रां पदेहमम्बान्यगलेश्वरीं ताम् सर्वरङ्गामय्ये सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायण नमोऽस्तुते माङ्गल्यगौरी देवताभ्यो पादारविन्दयोः दिव्य सुवर्ण मन्त्रपुष्पाणि समर्पयामि। భువను 5 minutes ఇట్లా ఎడకి మామూలు ఎత్తుకోమను సరేగమ్మా బయటకు వస్తున్నారు వాళ్ళు బయటకు వస్తున్నారు మీరు
వీడియోలు చేస్తున్నాం. ఇప్పుడే 12వ తారీఖు చిన్నపిల్లల కొడుకు బడేమియా గారు అమ్మవారికి తిరునాళ్ళ మహోత్సవం సందర్భంగా 100 రూపాయల కానుక ఆశీర్వదించినారు షేక్ బడేమియా గారు. వారిని వారి కుటుంబ సభ్యులను అమ్మవారి కాచి కాపాడవలసిందిగా ప్రార్థిస్తున్నాం. భక్తులు కంచేటి రాజేశ్వరరావు గారు అమ్మవారి రథం వారి షాప్ రూపాయలు కానుక కంచేటి రాజేశ్వరరావు గారు వారిని వారి కుటుంబ సభ్యులను వారి వ్యాపారానికి అమ్మవారి ఆశీర్వాదాన్ని ప్రార్థిస్తున్నాం. మట్టి పిసికి బతికేటోళ్ళు, ఊరి దేవతైన నిన్నే ఊపిరిగా కొలిచేటోళ్ళం. గండవరం నెయ్యి పోసి గారెలండి తెచ్చాము, బుజ్జి ముండ కళ్ళు ముండ వెంట కట్టుకొచ్చాము. దండాలు దండాలు అలివేలు తల్లో, శతకోటి దండాలు అలివేలు తల్లో. అంగళ్ళు పెట్టాము మాయమ్మ తల్లో, అరగించి మమ్మేలు అలివేలు తల్లో. దండాలు దండాలు అలివేలు తల్లో, శతకోటి దండాలు మాయమ్మ తల్లో. ఆదిశక్తివి నీవే, అన్నపూర్ణవు నీవే. సకల లోకాలేలు సర్వమంగళి నీవే. బెజవాడ దుర్గమ్మ, తెలంగాణ ఎల్లమ్మ, నిడదవోలు సత్యమ్మ నీవే. నెల్లూరు కల్లూరు ఆలేరు సాలేరు అన్నుళ్ళ దేవతవు నీవే. మా బాధలు తీర్చి మా కోర్కెలను నెరవేర్చి అలరించు పాలించు అలివేలమ్మ నీవే. దండాలు దండాలు అలివేలు తల్లో, శతకోటి దండాలు మాయమ్మ తల్లో. దండాలు దండాలు అలివే
శతకోటి దండాలు మాయమ్మ తల్లో, పొట్టేళ్ళు తెచ్చాము మాయమ్మ తల్లో, అంగళ్ళు పెట్టాము అలివేలు తల్లో, ఆరగించి మమ్మేలు అలివేలు తల్లో. తిరునాళ్ళ వేడుకలోయమ్మ అలివేలు తల్లికి, తిరునాళ్ళ వేడుకలోయమ్మ. వజ్ర కిరీటం ధరించి ధరించి, కొప్పున మల్లెలు ముడుచుకొని ముడుచుకొని, అందాల జామిలి కోమలాంగికి అందాల జాబిలి కోమలాంగికి, ఆశ్రితులు రక్షించే తల్లికి. తిరునాళ్ళ వేడుకలోయమ్మ అలివేలు తల్లికి, తిరునాళ్ళ వేడుకలోయమ్మ. కస్తూర తిలకం నుదుటన దిద్ది నుదుటను దిద్ది, దిష్టి చుక్కను బొగ్గను పెట్టి బొగ్గను పెట్టి, పసిడి వెన్నెల పట్టపురానికి పట్టపురానికి, పసుపు కుంకుమలు నిలిపే తల్లి నిలిపే తల్లి, పసిడి వెన్నెల పట్టపురానికి. పసిడి వెన్నెల పట్టపురానికి, పసుపు కుంకుమ నిలిపే తల్లి, తిరునాళ్ళ వేడుకలోయమ్మ అలివేలు తల్లి, తిరునాళ్ళ వేడుకలోయమ్మ. ముక్కున ముక్కెర పెట్టుకొని పెట్టుకొని, మణిహారములు వేసుకొని వేసుకొని, సన్నని నడుముకు వడ్రానముతో సన్నని నడుముకు వడ్రానముతో, వన్నెలు చెందుతూ వచ్చిన తల్లికి, తిరునాళ్ళ వేడుకలోయమ్మ అలివేలు తల్లికి, తిరునాళ్ళ వేడుకలోయమ్మ. మనులు పొదిగిన పట్టు చీరతో పట్టు చీరతో, గలగలలాడే చేతి గాజులు చేతి గాజులు, కాలి అందలు గళ్ళను మోగుచు, కాలి అందలు గళ్ళన మ్రోగుచు, కలహంసారల నలిగే తల్లికి, తిరునాళ్ళ వేడుకలోయమ్మ అలివేలు తల్లికి, తిరునాళ్ళ వేడుకలోయమ్మ. అలాగే ఇక్కడ కోలాటాలు జానపద గీతాలు డప్పులతో చాలా బాగా జరుగుతున్నాయండి. ఆలయం పక్కనే అమ్మవారి కళ్యాణ మండపం కూడా నిర్మించుకున్నారు. అందులోనే మాంగళ్య పూజ జరిగిన తదనంతరం దంపతులకు వచ్చిన భక్తులందరికీ కూడా భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. సాయంత్రం పూట అమ్మవారితో పాటు సహదేవతలు కూడా అమ్మవారి తల్లిని అమ్మవారితో పాటు ఊరేగింపు చేశారు. అవన్నీ వీడియోలు ఇప్పుడు చూసాం కదా. ఇప్పుడు అలివేలమ్మ కోలాట బృందం అండి చంద్రపాటలోనే నేర్చుకొని కోలాట ప్రదర్శన చేశారు. దీన్ని అమ్మవారి పేరు పెట్టుకొని అంటే అలివేలమ్మ కోలాట బృందం అనమాట. అయితే దీనికి శ్రీ కొట్ట సోమేశ్వరరావు గారు ఆర్గనైజర్ గా చేశారు. వెల్ద కొత్తపాలెం డప్పు కళాకారులు చేసే కనక తప్పట్లు అండి. అలాగే శ్రీ వెంకటేశ్వర జానపద కళా బృందం గుంటూరు వారి చేత బేతాళ నృత్యాలు. దీనికి ఆర్గనైజర్ గా వచ్చేసి ఎడవలి శ్రీనివాసరావు గారండి. ఆర్గనైజర్ లో ఎప్పుడూ జరిగిన విధంగా కోలాహలంగా వైభవోపేతంగా కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. నైట్ తెల్లవారులు కూడా ఊరేగింపు చేసుకొని ఉదయం 6 గంటలకు మళ్ళీ అమ్మవారింటికి పుట్టింటి దగ్గరకు వచ్చి కొంచెంసేపు కూర్చోబెట్టి మళ్ళీ ఊరేగింపుతో కోలాటం గుడి దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు ఇక్కడ గుడి ముందు స్టార్టింగ్ లో కోలాటం వేస్తున్నారండి. ఒక్కసారి చూడండి. కంకారి ధర్మాంబరం నీల కంకారి ధర్మాంబర కైలాస నిలయ లింగేశ్వర త్రిశూలధారి పార్వతి వల్లభ త్రిశూలధారి పార్వతి వల్లభ
కైలాస నిలయ లింగేశ్వర ఓం శివాయ హరవం భవాయ హరవం శివాయ హరవం భవాయ హరవం హర 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 నాట్య సుందర నాట్య శివా శివ 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 నాట్య సుందర నాట్య శివా ఎవరు కౌసల్య రామ రారా కౌసల్య రామ రారా నమస్తే నమస్తే రఘుకుల తిలకారా నిన్నటి భూసునాడరా పాలకి గొచ్చలు కప్పి నడుమస పట్టు కప్పి ముడి ముడి అడుగులు వేసే నేను ఎందుకు ముట్టాడదరా రఘుకుల తిలకారా నిన్నటి భూసునాడరా కస్తూరి తిలకము తిరునవ్వులు కురిసే అదరా దశకన్న కస్తూరి తిలకము తిరునవ్వులు కిందే అదరా కాలలో కట్టి ఈ మడలో వేసెదరారా రఘుకుల తిలకారా నిన్నటి భూసులాడరా అవన్నీ గిన్నెలో పాలు అవి నీకై వేసెదరారా అల్లరి చేయుట పాని నువ్వు ఆరాధించగలరా రఘుకుల తిలకారా నిన్నటి భూసులాడరా పిల్లలు చాలా బాగా వేస్తున్నారండి కోలాటం. చూశారు కదా, ఇది ఎన్టీఆర్ జిల్లాలో ఇక్కడ గుడి పక్కనే కళ్యాణ మండపం కూడా ఉంది చూసారా. అందులోనే మాంగళ్య పూజ జరిగిన అనంతరం దంపతులకు వచ్చిన భక్తులందరికీ కూడా భోజనం ఏర్పాట్లు చేశారండి. ఇది సాయంత్రం పూట చూశారు కదా, అసలు ఎంత కళ్ళు జిగేల్ జిగేల్ అనిపించేటట్లు ఏదో తిరుపతిలో ఉన్న ఫీలింగ్ వస్తుంది. అంత బాగా డెకరేట్ చేశారండి ఊరికైతే. అంటే ఈ 42 సంవత్సరాల్లో కూడా ఎప్పుడూ జరగని విధంగా భక్తులు వచ్చారు అని చెప్పేసి గ్రామ పెద్దలు అయితే చెప్తున్నారు. గుడిని కూడా చాలా అందంగా తీర్చిదిద్దారు. చాలా బాగుందండి. అసలు అమ్మ భద్రకాళిరా తల్లి రుద్రమూర్తిరా త్రిశూలాన్ని చేతమోని కాపాడగరా. అమ్మ భద్రకాళిరా తల్లి రుద్రమూర్తిరా భక్తులను కరుణించి కాపాడగరా. క్షుద్రులను చించగ భద్రకాళిరా పాపుల తల తుంచగ రుద్రమూర్తిరా. దుష్టుల దునుమాడగ భద్రకాళిరా శిష్టుల రక్షించగ రుద్రమూర్తిరా. కన్నులు నిప్పులు సెలయు గయ గయక శూలము చేకొను రామరి చేత త్రిశూలము గుండెలు చీల్చగ ఖడ్గము చేకొను కౌమారి. రాక్షస మధ్యని రమ్యక బద్ధిని రణముగాడుగిడు రాజేశ్వరి దుష్టుల దునుముగ రక్తము కారగ రావే కానవ సంహారి.
జ్వాల దీక్షమవగ భూతములకు ప్రేతములకు క్షుద్ర శక్తి చిత్రమవగ ఉడుకుతున్న ఉద్రమైన ఉన్మాదులు అంతమవగ నిత్యములను నిర్జించగ గగనమంత గర్జించగ కాళి కాళి భద్ర కాళి శక్తి శక్తి పరాశక్తి మృత్యు మృత్యు మహామృత్యు మృత్యువుని నిరదించగ మహిషాసుర మర్దిని వై మైలోన మహిమ చూపవే. అమ్మ భద్రకాళిరా తల్లి రుద్రమూర్తిరా త్రిశూలాన్ని చేతబోని కాపాడగరా. అమ్మ భద్రకాళిరా తల్లి రుద్రమూర్తిరా భక్తులను కరుణించి కాపాడగరా. ఇక్కడ అమ్మవారిని ఊరేగించుకొని వచ్చి గుళ్ళో మళ్ళీ దించుతున్నారండి. తెల్లవారులు కూడా చంద్రపాడు మండలం చాలా పెద్దది. గడప గడపకి వెళ్ళి అమ్మవారు దర్శనం ఇచ్చి వాళ్ళకి ఆశీస్సులు అందచేసి మళ్ళీ ఆ గుడికి చేరుకున్నారు. మది వెలిగే ఓం శక్తి మహామాత జయమాత ఉదయాగ్రి శ్రీంకారి ఉజ్జయిని మాంకాళి నెల్లూరి నూకాంబ కేదారం శ్రీ గౌరీ మాయవరం మమలాంబిక. మధురలోన మీనాక్షి కాంచీపుర కామాక్షి కాశీ విశాలాక్షి తిరుపతిలో గంగమ్మ విజయవాడ దుర్గమ్మ శృంగేరి శారదాంబ జగమేలే కమలాంబిక. నాగాంబ యోగాంబ లలితాంబ జగదాంబ మాలాంబ నీలాంబ కనకాంబ శైలాంబ శివకాళి నవకాళి ఘనశూలి శుభదేవి శ్రీదేవి భూదేవి జయదేవి శుభదేవి ఓంకారి శ్రీకారి హైంకారి భీంకారి సాకారి నవకారి మాకారి మాకారి మా తల్లి నీవేనమ్మా మధుర నువ్విచ్చే మహిమేనమ్మా. రావణపురం మలువల తల్లి తల్లి పెరిగేను పెద్దింట్లో తల్లి. పిఠాపురం పురిహోకి తల్లంకలాల శంకరి మన్విలాల మధురేశ్వరి కాశ్మీరుల సరస్వతి గయా మంగళ గౌరీ ప్రయాగల మధురేశ్వరి సంతోషం వసగేటి సంతోషి మాత పాండవల శృంఖలాంబ పౌంచలగిరి శ్యాముండి జన్నవాడ కామాక్షి మా తల్లి రావే. జ్వాలాపురి వైష్ణవి కొల్హాపురి మహాలక్ష్మి కైలాసం పార్వతి మైసూరు చాముండి ఆలంపురి జోగులాంబ మావారి ఏకవీరమోద్యానం జయాంబ ద్రాక్షారం మాణిక్యం విజయనగరం పైడిపల్లి కాళహస్తి జ్ఞానాంబ భీమవరంలో ఉన్న మా ఊళ్ళ అమ్మ పెంటపాడు పెంటమ్మ ఒరిగేడు ధ్యానాంబ తాళప్పురి ఆలమ్మ సోమాలమ్మ. శ్రీశక్తి జయశక్తి శివశక్తి భవశక్తి భైరవి శాంభవి జంబూకేశ్వరి నంద అఖిలాండ ఈశ్వర్ పట్టిన దయ్యాన్ని వదిలించరావే. ఓం శక్తి మమ వెలిగే ఓం శక్తి మము కాచే ఓం శక్తి రాశక్తి 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 కాపాడరావా శక్తి. భక్తులను కాచేటి కన్యాకుమారి తాడేపల్లిగూడెం మునుసోలు అమ్మ నిర్దవోలులో ఉన్న కోటప్ప తిమ్మ ఉప్పలపాడులోని ముత్యాలమ్మ నీవే రాగడ్డ వెలసిన మట్టి గౌరమ్మ దుర్గాపురి వెలియు చండీ మా తల్లి భాగేశ్వరి భోగేశ్వరి నాగేశ్వరి లోకేశ్వరి శ్రీశైలంలో వెలసిన భ్రమరాంబకి నీవే గౌరీశ్వరి భువనేశ్వరి జగదీశ్వరి పరమేశ్వరి సత్యదేవలో ఉన్న గంగమ్మ తల్లి. ఇక్కడ అమ్మవారిని పుట్టింటి దగ్గరకు తీసుకొచ్చి కొంచెంసేపు ఉంచి మళ్ళీ గుడి దగ్గరకు తీసుకుని వెళ్తున్నారండి. నెల్లూరులో ఉన్న ఇరుపాల అమ్మవే అనకాపల్లి దైవం నూకాల అమ్మవే ద్వారామామిడిలోన గొప్పాల అమ్మవే కృష్ణాపురంలోని మాయమ్మ నీవే కావేరులో ఉన్న కలుగులమ్మవే రాజమండ్రిలోన సావేరమ్మవే వారపల్లిగూడెం కండాలమ్మవే పాలవంచలోన పెద్దమ్మ నీవే కులశేఖరపట్నాన ముత్యాలమ్మవే కుప్పాల శక్తి పరాశక్తి తల్లి ఆలేరులో వెలయు మూగాలన్నవే పాలకల్లు దైవం దేశాలమ్మవే పోలవరంలోన గండి మైసమ్మ లోయల్లో వెలసిన తలపూలమ్మ చిన్న తిరుపతిలో ఉన్న కుంకొల్ల తల్లి జైనంగిలో ఉన్న చినమట్ట తల్లి దండా గుర్రంలోని పోచాలమ్మవే అండాల తల్లి మారమ్మ నీవే కొమ్మూరులోన పట్టులక్కమ్మ కొన్నేరు తల్లి చిట్టి తల్లమ్మ భం భం అని నాదాలను డమరుకమని వెలియించగా నా పాట వినగా రావాయక తల్లి మన్ను ఇక మిన్ను నీ కన్నుల అగ్నిరే కంబు ఏ కంగు కాగా రావా మమ బ్రోవా నా సతీరా ఆకాశవాణి దిగిరావే తల్లి నన్ను కాపాడు తీరాన్ని మొక్కే కోరిక తీరా నీ కన్నా నాకు దిక్కు
చూస్తున్నారు కదండి, మొదటి రోజు అంకసేవ, అలాగే మాంగళ్య పూజ, అమ్మవారిని ఊరేగింపు, కోలాటాలు అన్నీ కూడా మాక్సిమం సేకరించి మీకు వీడియో ద్వారా చూపించాను. ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ రెండవ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి జలబిందలు, అలాగే సాయంత్రం పూట అమ్మవారి ఊయేల సేవ అండి. ఉయ్యాల సేవ అసలు ఫేమస్ అండి, చాలా 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 బాగా జరుగుతుంది. అందరూ మిస్ అవ్వకుండా రెండో రోజు వీడియో కంపల్సరిగా చూడండి. అలాగే కూచిపూడి, భరతనాట్యం, జానపద నృత్యాలు కూడా ఉన్నాయండి. ఏది మిస్ అవ్వకుండా చూడొచ్చు. రేపటి వీడియో మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఈ రోజు వీడియోకి నేను న్యాయం చేశానని అనుకుంటున్నాను. అన్నీ కూడా సేకరించి అయితే చూపించానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే జై అలివేలమ్మ తల్లి అని ఒక్క చిన్న కామెంట్ పెట్టండి ప్లీజ్. ఎందుకంటే మీరు లైక్ చేయటం ద్వారా, కామెంట్ పెట్టడం ద్వారా ఈ వీడియో వేరే వాళ్ళకి షేర్ అవుతుంది. అలాగే ఈ వీడియోని అంటే ఈ కార్యక్రమం చూడలేనటువంటి వారు, ఇంకా మిస్ అయినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీ బంధుమిత్రులకు వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. చాలా బాగా జరుగుతున్నాయండి 5 రోజుల కార్యక్రమాలు కూడా. ఎవరు మిస్ అవ్వకండి. ప్రతి ఒక్క వీడియోను కూడా మనం ఈ ఛానల్ ద్వారా చూడవచ్చు అనమాట. మీరు యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి చందర్లపాడు తిరణాలని నొక్కితే అసలు అన్నీ కూడా జస్ట్ చూపిస్తారు, కానీ వాయిస్ అయితే ఇంతవరకు ఇవ్వలేదండి ఒక వీడియో కూడా. నేను ఈ వాయిస్ ఇచ్చి ఆ అమ్మవారి అనుగ్రహం పొందుదాం, అది కూడా అదృష్టంగా భావిస్తున్నానండి. ఇలా అమ్మవారి వీడియో నేను చేస్తున్నందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. కాబట్టి నన్ను ఆదరించండి, అలాగే లైక్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. చందలపాడు గ్రామ ప్రజలందరూ కూడా నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. అలాగే మళ్ళొక్కసారి అమ్మవారి దర్శనం చేసుకుందాం. జై అలివేలమ్మ తల్లికి జై. చూస్తున్నారు కదా, అమ్మవారు చాలా బాగా ఊరేగింపు ముగించుకొని అందరికి దర్శనం ఇచ్చి అలాగే ఆశీస్సులు అందచేసి అమ్మవారు మళ్ళీ తిరిగి గుళ్ళోకి అడుగు పెట్టారు. ఆ అమ్మవారిని అలా కన్నులారా చూస్తే చాలండి. మనం ఎక్కడికో తిరుపతి, శ్రీశైలం, ఇంకా విజయవాడ కనకదుర్గ అమ్మవారిని ఎక్కడెక్కడికో వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాం, పెనగంచి పూలు అవి ఇవి. ఆ అమ్మవార్లే మనకి గ్రామాన వెలిసి గ్రామాన మనకి గ్రామ దేవతల రూపంలో దర్శనం ఇస్తూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మవారిని దర్శించుకోండి. అలాగే ఇక్కడ గ్రామంలోని చిన్నారులు అలివేలమ్మ తల్లి అమ్మవారి పేరుతో కోలాటం నేర్చుకొని బృందానికి అమ్మవారి పేరు పెట్టుకొని చక్కగా కోలాటం వేస్తున్నారండి. ఉదయం 11 గంటలకు ఆలయానికి వచ్చారు. అక్కడ అమ్మవారిని గుళ్ళో పెట్టేటప్పుడు ఈ కోలాటం వేశారండి. చాలా బాగా వేశారు చిన్నారులు అందరూ కూడా నేర్చుకొని. ఇదండి ఈ రోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అందాక ఈ వీడియోకి లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే మన ఇట్స్ మీ నాగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. మన బంధుమిత్రులందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.